మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం జువాలజీ సబ్జెక్ట్ పరంగా డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫైలం కార్డేటా సంబంధించిన టాపిక్ గురించి మనం విషయాలు తెలుసుకుందాము. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాథమిక కార్డేట్లు ఉభయచరాలు అనే ఈ యూనిట్ నుంచి ప్రాథమిక కార్డేట్స్ అనే టాపిక్ తోటి మనం ఈ లెసన్లో డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ కార్డేట్స్ అంటే ఏంటంటే కార్డేటా, వీటిని సకశేరుకాలు అని పిలుస్తాము. కార్డా అంటే కడ్డీ లాంటి నిర్మాణము, జస్ట్ లైక్ రాడ్ టైపు నిర్మాణం కలిగి ఉన్న జీవులని అర్థం. అందుకే వాటిని కార్డేట్స్ అని పేర్కొనడం జరిగింది. ఈ కార్డేట్స్ అనేవి జనరల్గా యూరోకార్డేటా, సెఫలోకార్డేట్స్, వర్టిబ్రేట్ అని 3 ఉపవర్గములుగా విభజించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాథమిక కార్డేట్స్ అని మనం పేర్కొంటాము. వీటిని మనం జనరల్గా ప్రోటోకార్డేట్స్ అని పిలుస్తాము. ఓకే, జీవి తమ జీవిత కాలంలో ఏదో ఒక దశలో పృష్ఠవంశం, దీన్ని నాటోకార్డ్ అని పిలుస్తాము, ఈ పృష్ఠవంశము కలిగి ఉన్న జంతువులన్నిటినీ కార్డేటా అని చెప్పడం జరిగింది. అంటే కార్డేటా వర్గంలో చేర్చడం జరిగింది. కాబట్టి పృష్ఠవంశం కలిగి ఉన్న జంతువులన్నీ కార్డేటా వర్గానికి చెందిన జంతువులుగా లేదా సకశేరుకాలుగా మనం పేర్కొంటాము. ఇక్కడ కార్డే అంటే దండము, అంటే రాడ్ టైపు, హేటా అంటే కలిగి ఉండడం, అంటే కడ్డీ లాంటి నిర్మాణం కలిగి ఉన్న జీవులని అర్థం. మరి ఈ ప్రాథమిక కార్డేట్లు తీసుకునితే అంటే ఏవైతే ప్రాథమికంగా ఈ కార్డేట్స్ కలిగి అంటే పృష్ఠవంశం కలిగి ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాథమిక జీవులైన వాటిని ప్రాథమిక కార్డేట్లు పేర్కొంటాము. ఈ ప్రాథమిక కార్డేట్లకు యూరోకార్డేట్స్ అండ్ సెఫలోకార్డేట్స్ 2 రకాల ఉపవర్గాలకు చెందిన జంతువులను ప్రాథమిక కార్డేట్లుగా పేర్కొంటాము. ఓకే, ఇవి ఆదిమ స్థాయికి చెందిన కార్డేట్లు అంటాము. ఇవన్నీ జనరల్గా సముద్రపు జీవులు, అంటే మెరైన్ యానిమల్స్గా మనం పేర్కొంటాం. చాలా చిన్న పరిమాణంలో వీటి యొక్క సైజు చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. ఓకే, మరి ఇందులో ఈ ప్రాథమిక కార్డేట్లైన 2 ఉపవర్గాలు కలిగి ఉన్నాయి. అవి యూరోకార్డేటా, సెఫలోకార్డేట్స్గా మనం పేర్కొంటాము. అందులో ఫస్ట్ మరి యూరోకార్డేటా గురించి, వాటి యొక్క అందులో ఉన్న జంతువుల గురించి, వాటి యొక్క క్యారెక్టర్స్ గురించి ఈ టాపిక్లో వివరిస్తాం. యూరోకార్డేట్స్ అంటే యూరో మీన్స్ తోక అని, యూరో మీన్స్ తోక అని, కార్డా మీన్స్ దండమని, హేటా అంటే కలిగి ఉండడం. తోక భాగంలో ఈ కడ్డీ లాంటి నిర్మాణం కలిగి ఉన్న జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని యూరోకార్డేట్స్గా పేర్కొంటాము. ఓకే, మరి ఈ యూరోకార్డేట్ జీవులన్నీ సముద్రపు జీవులు. దేహము జనరల్గా కంచుకం అంటే ఒక షెల్ లాంటి నిర్మాణంతో ఏర్పడి ఉంటుంది. ఆ షెల్ లాంటి నిర్మాణం కలిగి ఉన్న ఆ పదార్థము రాసాయనికంగా సెల్యులోజ్ను పోలి ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ట్యూనిసిన్ అని పిలుస్తాము. ఇలా ఈ ట్యూనిసిన్ తోటి, ఈ పదార్థంతో ఇవి ఏర్పడ్డ జీవులు కాబట్టి యూరోకార్డేట్ జీవులను ట్యూనికేటా అనే పేరు కూడా పిలుస్తుంటాం. మరి ఈ జీవుల్లో జనరల్గా డింబక దశలో పృష్ఠవంశం అనేది తోక భాగంలో ఉంటుంది. తోక భాగంలో ఉండడం వల్ల వీటికి యూరోకార్డేటా అనే పేరు పెట్టడం జరిగింది. మరి ఈ డింబక దశల్లో తోక భాగంలో ఈ పృష్ఠవంశం ఉంటుంది. అదే ప్రౌఢ జీవుల్లో లేదా ప్రౌఢ దశలో ఈ
ఇక్కడ నాడీదండం అనేది నాటోకార్డ్ అనేది క్షీణించి చిన్న సంధి రూపంలో ఏర్పడి ఉంటుంది. అలాగే పృష్ఠవంశము ప్రౌఢ దశలో లేదా ప్రౌఢ జీవుల్లో పృష్ఠవంశం అనేది లోపిస్తుంది. ఇలా చాలా చెప్పుకోబోతే వాటిలో చాలా రకాల మార్పులు జరుగుతుంటాయి. అంటే పిండ దశలో ఒక రకమైన లక్షణాలు కలిగి ఉంటాయి, ప్రౌఢ దశకు వరకు కొన్ని లక్షణాలు కోల్పోయి చాలా సింపుల్గా ఏర్పడ్డ జీవులుగా ఏర్పడతాయి. ఓకే, మరి ఈ యూరోకార్డేట్ జీవులను ప్రథమంగా అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త వీటిని గుర్తించి వాటికి టేథియం అని పేరు పెట్టడం జరిగింది. టేథియం అనే పేరు పెట్టడం జరిగింది అరిస్టాటిల్ ప్రాథమంగా. తర్వాత లీనియస్, కరోలస్ లీనియస్ అనే శాస్త్రవేత్త ఈ జీవి యొక్క లక్షణాలను గుర్తించి వాటిని మొలస్క వర్గానికి చెందిన జీవులుగా పేర్కొనడం జరిగింది. అంటే మొలస్క వర్గంలో చేర్చారు. తర్వాత లామార్క్ అనే శాస్త్రవేత్త ఈ జీవులను మొలస్క వర్గం నుంచి వేరు చేసి సపరేట్గా ఒక వర్గాన్ని ఏర్పరిచి ఆ వర్గంలో వాటిని ఉంచడం జరిగింది. ఆ వర్గం ఏంటిదంటే ట్యూనికేట్ అనే వర్గంలో ఉంచడం జరిగింది. ఇలా వాటిని జంతుశాస్త్ర ప్రకారం వర్గీకరణ రీత్యా అవి వర్గీకరించి చివరకు ట్యూనికేట్ అనే వర్గంలో చేర్చడం జరిగింది. ఓకే, ఈ విధంగా మరి ఈ యూరోకార్డేటా వర్గానికి చెందిన జంతువుల యొక్క లక్షణాలు, జనరల్ క్యారెక్టర్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ యూరోకార్డేట్స్ అనేవి జనరల్గా వీటిని ఇంకా ఎసిడియన్లని, సీ స్కాట్స్ అని మనం పేర్కొంటాము. అలాగే ఈ యూరోకార్డాటికి చెందిన జంతువుల్లో ఎగ్జాంపుల్స్గా ఉదాహరణకు తీసుకున్నట్లయితే సల్ఫా, డోలియోలం, హైకోప్లూరా లాంటి, పైరోజోమా, ఎసిడియం లాంటి జీవులు మనం ఎగ్జాంపుల్గా ఈ వర్గానికి చెందిన జీవులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఇలా మరి ఈ యూరోకార్డేటా వర్గానికి చెందిన లక్షణాల్లో తీసుకున్నట్లయితే ఇవి దాదాపుగా పూర్తిగా సముద్ర జీవులు, అంటే సముద్రానికే పరిమితమైనవి. ముఖ్యంగా ఇవి సముద్ర తీరం నుంచి సుమారు కొన్ని మైళ్ళ లోతు వరకు, అంటే లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. బాగా లోతులోకి విస్తరించలేవు, అంటే అక్కడ నివసించలేవు. వీటిలో కొన్ని స్థానబద్ధ జీవులు, సాల్టేటరీ యానిమల్స్, కొన్ని ఫ్రీగా నీటిపైన తేలియాడుతూ పెలాజిక్ జీవనాన్ని గడిపే జీవులుగా జీవిస్తూ ఉంటాయి. మరి ఈ యూరోకార్డేటా జీవుల యొక్క ఆకార నిర్మాణం, పరిమాణం చూసినట్లయితే వివిధ వైవిధ్యాలు ప్రదర్శిస్తాయి. అంటే వివిధ రంగుల్లో గోచరిస్తాయి. వివిధ ఆకారాలు ఒక నిర్దిష్టమైన ఆకారంలో ఉండకుండా ఆలుగడ్డ ఆకారం కానీ, ఎగ్ టైప్ కానీ, ఒక గోళం లాంటి టైపు ఆకారాల్లో గోచరిస్తాయి. చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి ఇవి. మరి యూరోకార్డేట్ దేహాన్ని ఆవరించి చూసినట్లయితే సెల్యులోజ్ను పోలి ఉన్న ట్యూన్సిన్ అనే పదార్థంతో వాటి యొక్క బాడీ, అంటే కవచము ఏర్పడి ఉంటుంది. మరి సెల్ తోటి ఏర్పడిన లేదా ట్యూన్సిన్ అనే పదార్థంతో ఏర్పడి ఉన్న వాటి బాడీ ఉండడం వల్ల ఈ జీవులకు ట్యూనికేటా అనే పేరు పెట్టడం జరిగింది. ఓకే, అలాగే జీవి శరీరంలో మనం చూసినట్లయితే, మనం ఇంకా పరిశీలన చేసినట్లయితే గ్రసని ఎక్కడైతే ఆవరించి ఉంటుందో ఆ గ్రసని దగ్గర దాన్ని ఆవరించి ఎట్రియం అనే విశాలమైన కూరము బయటికి తెరుచుకొని ఉంటుంది. ఈ విశాలమైన కూరాన్ని ఆవరించి బాహ్యత్వచపు ఉపకల కప్పి ఉంచి ఉంటుంది.
ముప్ప చీలికలు కానీ, పాయు వానస్ కానీ, జననాళాలు కానీ ఈ ఏట్రియంలో అనే కూరంలోకి తెరుచుకుంటాయి. ఇవి ఈ ఏట్రియల్ అనే కూరము ఏట్రియల్ రంధ్రం ఏట్రియల్ ఫోర్ ద్వారా బయటికి తెరుచుకొని ఉంటుంది. ఈ విధంగా దాని యొక్క బాడీ నుంచి ఏట్రియల్ రంధ్రము బయటికి తెరుచుకొని ఉంటుంది. ఇలా వాటి శరీరంలో ఇంకా పృష్ఠవంశం అనేది లార్వా భాగాల్లో లేదా అంటే డింబక దశల్లో తోకలకు పరిమితమై ఉంటుంది. ప్రౌఢ దశలకు వచ్చాక పృష్ఠవంశం క్షీణించిపోతుంది, అంటే నశించిపోతుంది. నెక్స్ట్ గుండె జనరల్గా నాళ ఆకారం చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది. నాళ ఆకారాన్ని పోలిన గుండె అనేది ఉంటుంది. రక్తము ఉత్కమణీయ దశలో అంటే వ్యతిరేక దిశలో ఆ రక్తము ప్రవహింప చేయడం జరుగుతుంది. వీటిలో రక్తము ఎలా ఉంటుందంటే నీలివర్ణంలో ఉంటుంది. అలా ఉండడానికి కారణం ఏంటంటే వెనీడియం అనే శ్వాసవర్ణకము కలిగి ఉంటుంది. ఈ వెనీడియం అనేది సముద్రపు నీటిలో దొరికే మూలకముగా పేర్కొంటాము. ఈ వెనీడియంను ఈ జీవుల్లో వెనిడోసైట్స్ అనే కణాలు ఆ వెనీడియంను సంగ్రహించడానికి తోడ్పడుతూ ఉంటాయి. వెనిడోసైట్స్ కణాలు ఆ కణాల సాయంతో సముద్రంలో ఉన్న నీటిలో ఉన్న వెనీడియంను గ్రహిస్తూ స్టోరేజ్ చేసుకుంటాం. అలా స్టోరేజ్ చేసుకున్న వాటి రక్తము నీలి రంగులో గోచరిస్తుంటుంది. అలాగే వృక్క కణాలు విసర్జన క్రియకు తోడ్పడుతూ ఉంటాయి. నాడీ వ్యవస్థ తీసుకుంటే ప్రాథమికమైన నాడీ వ్యవస్థ చిన్న సంధి రూపంలో ఉంటుంది. అంటే ఈ విధంగా అంటే చాలా ప్రాథమికంగా ఏర్పడి ఉంటుంది, అభివృద్ధి చెందలేదు. అలాగే ఈ జీవులు సాధారణంగా జనరల్గా ప్రత్యుత్పత్తి పరంగా చూసినట్లయితే ఉభయలైంగికాలుగా పేర్కొంటాము. అంటే ఉభయలైంగికలు అంటే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి సంబంధించిన అంగాలు ఒకే జీవిలో ఉన్నట్లయితే వాటిని ఉభయలైంగిక జీవకాలుగా పేర్కొంటాము. హర్మోఫ్రోడైట్స్ ఎనిమల్స్గా వీటిని పేర్కొంటాము. అవి ఉన్నా కానీ జనరల్గా బాహ్య ఫలదీకరణం ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతూ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది ఈ జీవుల్లో ఏర్పడుతుంది. మరి ఈ జీవుల్లో ప్రత్యక్ష అంటే పిండాభివృద్ధి జరగదు, పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. అంటే ఈ జీవుల్లో ఆ పిండము డింబకంగా ఏర్పడి ఆ డింబకం తర్వాత ప్రౌఢజీవిగా మారుతుంది. కాబట్టి ప్రత్యక్ష పిండాభివృద్ధి బదులు పరోక్ష పిండాభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి పరోక్ష పిండాభివృద్ధిలో డింబక దశ అనేది ఏర్పడుతుంది. ఈ డింబకాన్ని సాధారణంగా తోక కప్పను పోలి ఉంటుంది. ఆ తోక కప్పను పోలి ఉండడం వల్ల ఆ డింబకాన్ని టాడ్పోల్ డింబకంగా పిలుస్తాము. మరి ఈ విధంగా ఈ డింబక దశలో అంటే తోక కలిగిన టాడ్పోల్ డింబక దశలో కార్డేట్స్ యొక్క ముఖ్య లక్షణాలైన పృష్ఠవంశము, పృష్ఠనాడీదండము, ముప్ప చీలికలు అనేవి కలిగి ఉంటాయి. ఇవి 3 ముఖ్య లక్షణాలు ఈ జీవుల్లో కనబడతాయి. ఇవే కాకుండా ఈ జీవులు లార్వా దశలో ఈ 3 ముఖ్య లక్షణాలను కోల్పోయి తిరోగమన అంటే రూపవిక్రియ చెంది అంటే తిరిగి వెనుకకు రూపవిక్రియ చెంది ప్రౌఢజీవిగా మారుతుంది. మరి ప్రౌఢజీవి చూసినట్లయితే అనేక సింపుల్గా ఎటువంటి క్లిష్టమైన లక్షణాలు కలిగి ఉండవు, సింపుల్ లక్షణాలు కలిగి ఉంటాయి. అంటే కార్డేట ముఖ్య లక్షణాలను పృష్ఠవంశము, నాలుకైతే నాడీదండము, గ్రసన ముప్ప చీలికలు ఉండవు. కాబట్టి అవన్నిటిని కోల్పోయి సింపుల్గా ఏర్పడ్డ జీవిగా ఏర్పడుతుంది ప్రౌఢజీవి. కాబట్టి అందుకే వీటిలో రూపవిక్రియ అనేది తిరోగమన రూపవిక్రియ లేదా రిట్రోప్రోగ్రెసిస్ మెటమార్ఫిసిస్ దీన్ని పేర్కొంటాము. మరి ఈ తిరోగమన రూపవిక్రియ చెంది ప్రౌఢజీవిగా మారుతుంది. ఈ విధంగా ఈ యూరోకార్డేట్ జీవులు ఇలాంటి లక్షణాలు అంటే ముఖ్యమైన లక్షణం ఏంటంటే తిరోగామి రూపవిక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యమైన లక్షణంగా పేర్కొంటాము.
మరి ఈ యూరోకార్డేటా వర్గానికి చెందిన జంతువులను వర్గీకరణ ప్రకారము వర్గీకరిస్తే 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 3 విభాగాలు ఏంటి అంటే, ఒకటి ఎసిడియా, థాలియేషియా, లార్వేషియా అనే 3 విభాగాలుగా పేర్కొంటాము. మరి ఎసిడియా మనం జీవులను మనం చూసినట్లయితే ఇవి జనరల్గా స్థానబద్ధ జీవనాన్ని గడిపే ఏకాంతర జీవులు. స్థానబద్ధ జీవులు ఏకాంతరంగా జీవిస్తాయి, కొన్ని సహనివేశాలుగా జీవిస్తాయి. మరి వీటికి ఉదాహరణ ఇక్కడ చూసినట్లయితే ఎసిడియా, హెడ్మేనియా అనే జీవులను మనం పేర్కొంటాము. ఎసిడియా, హెడ్మేనియా అనే జీవి. హెడ్మేనియా జీవి తీసుకుంటే ఆలుగడ్డ షేప్ను పోలి ఉంటుంది, ఈ విధంగా ఏర్పడి ఉంటుంది ఎసిడియా. ఇక్కడ చూడండి. అలాగే రెండవ విభాగము థాలియేషియా. థాలియేషియా విభాగపు జీవులు నీటిపైన తేలుతూ స్వేచ్ఛగా ఈదే స్విమ్ చేసే ఎనిమల్స్, అంటే స్వేచ్ఛగా ఈదే జీవులుగా మనం వీటిని పేర్కొంటాము. వీటి శరీరము కంచుకం లేదా పారదర్శకంగా ఏర్పడి ఉంటుంది. ప్రవాహ కండరాలు పూర్ణ వలయాలు కానీ సంపూర్ణ వలయాలు కానీ ఏర్పడి ఉంటాయి. కొన్నింటి జీవిత చరిత్రలో ఏకాంతర జీవిత దశలు వ్యక్తమవుతాయి. మరి ఈ థాలియేషియా విభాగాన్ని 3 వర్గాలుగా 3 క్రమాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏంటి అంటే డోలియేషియా లేదా డోలియోడియా, పైరోసోమిడియా, సల్పేడా, ఇలా 3. డోలియోలిడియా, దీన్నే సైక్లోమయోరియా అంటాము. ఇవి దీప ఆకారంలో ఉంటాయి, నీటిలో స్వేచ్ఛగా ఈదుతూ జీవిస్తాయి. ప్రవాహ కండరాలు పూర్తిగా వలయ కండరాలుగా ఏర్పడి ఉంటాయి. ఉదాహరణకు డోలియోలంగా మనం పేర్కొంటాము. అలాగే రెండవ క్రమము పైరోసోమటిడా. ఇవి కూడా సహనివేశ జీవులు. ప్రవాహ కండరాలు అంతగా అభివృద్ధి చెంది ఉండవు. ఉదాహరణకు పైరోసోమ. ఈ పైరోసోమ అనే జీవి జీవ సందీప్తిని బయోలూమినెస్ను ప్రదర్శిస్తుంది, వ్యక్తం చేస్తుంది. అంటే మినుగురు పురుగులాగా లైట్ను వెదజల్లుతుంది, కాంతిని వెదజల్లుతుంది. కాబట్టి బయో సందీప్తిని కలిగించే జీవిగా దీన్ని పేర్కొంటాము. మరి 3వ క్రమం ఏంటిదంటే సల్ఫిడా. దీన్ని హెమిమయోరియా అంటాము. ఈ జంతువులు తాత్కాలికంగా సన్నివేశాలుగా ఏర్పడి ఉంటాయి. ప్రవాహ కండరాలు వలయాలు సంపూర్ణంగా ఉంటాయి. ఈ జంతువుల జీవిత చరిత్రలో ఏకాంతర జీవిత దశలు వ్యక్తమవుతాయి. ఉదాహరణకు సల్పగా మనం పేర్కొంటాము. ఇవి 3 ముఖ్యమైన లక్షణాలు ఈ వర్గానికి చెందిన క్రమాలుగా పేర్కొంటాము. ఈ 3 డోలియోడియా, ఎసిడేసియా, సల్ఫిడా, వీటిని మనం పేర్కొంటాము. ఓకే, ఈరోజు ఈ టాపిక్ తోటి మనం కంటిన్యూ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ టాపిక్ తోటి మళ్ళీ కంటిన్యూస్గా మనం చేద్దాం. ఓకే.